హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం. కథామృత లహరికి ఈరోజు స్వాగతం. మిమ్మల్ని ఎంతగానో అలరించే సరికొత్త నిష్ఠుర ప్రేమ పార్ట్ ధారావాహిక వినిపించబోతున్నాను. నిష్ఠుర ప్రేమ వినిపించబోతున్నాను. హీరో గుండెల నిండా ప్రేమ, హీరోయిన్ మనసులో ప్రేమ, హీరోయిన్ మనసులో అపార్థాలతో కొనసాగే అందమైన ప్రేమ కథ, అందమైన ప్రేమ కథ బలయమార్తలో మీ మనసులో నింపి ఆహ్లాదాన్ని మళ్ళీ చదవాలనిపించేటంత సరదాగా ఆసక్తికరంగా ఉంటుంది. స్కిప్ చేస్తే దాన్ని మీరు మిస్ అయినట్లే. వెంటనే లైక్ కొట్టి పనిలో పనిగా సబ్స్క్రైబ్ చేసుకుని సహకరించండి. ఇక కథలోకి వచ్చేద్దాం. వచ్చేపోయే ప్రయాణికులతో రద్దీగా ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్లో భర్త పక్కన నిలబడి ఆతృతగా ఎదురు చూస్తున్న వసుంధర కళ్ళు భుజాన లగేజ్ బ్యాగ్ తగిలించుకుని కుడి చేత్తో సూట్ కేసు పట్టుకొని పెద్ద పెద్ద అడుగులేస్తూ హుందాగా నడిచొస్తున్న కొడుకును చూడగానే ఆనందంతో మిలమిలా మెరిశాయి. అడుగోనండి మన విజయ్ అంటూ పరుగులాంటి నడకతో ఎదురెళ్ళి ఎలా ఉన్నారమ్మా అంటూ చిరునవ్వుతో సాధారణంగా పలకరిస్తున్న కొడుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసింది. 6 అడుగుల ఎత్తు, నల్లటి ఒత్తైన క్రాఫు, డార్క్ నేవీ బ్లూ ప్యాంటు మీద క్రీమ్ కలర్ షర్టు టక్ చేసి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని నింపుకుని నిండుగా దర్జాగా కనిపిస్తున్న కొడుకుని చూస్తుంటే ఆనందాతిరేకంతో ఆమెకి నోట మాట రాలేదు. ఇంతకాలం దేశంలో ఉన్న నా బిడ్డ కొంచెం కూడా మారలేదు లోపలే సంతృప్తిగా అనుకుంది. 5 ఏళ్ళు అమెరికా కల్చర్కి అలవాటు పడ్డ కొడుకు వేషభాషలు, డాబు దర్పం ఉట్టిపడేలా ఉంటాయని ఊహించుకున్న ధనుంజయరావు మాత్రం వీడిదంతా తల్లిపోలిక, ఈ జన్మలో మారడు మనసులోనే కొడుక్కుంటూ, ఎరా విజయ్ ప్రయాణం బాగా జరిగిందా అని పరామర్శించాడు. ఇంటికి రాగానే ఫ్లైట్లో ఏం తిన్నావో, వెళ్ళి త్వరగా స్నానం చేసిరానన్నా, నీకు ఇష్టమని ఆవడలు, పులిహోర, పాయసం చేశాను అని చెబుతున్న తల్లికేసి మొహం చిట్లించి చూస్తూ, వసుంధర వాడెళ్ళొచ్చింది అమెరికా, అమలాపురం కాదు, నువ్వు పెట్టే ఆవడలు అరటికాయ బజ్జీలు తినడానికి అంటూ తండ్రి వెటకారం చేయడం, ఆ మాటలకు తల్లి చిన్నబుచ్చుకోవడం గమనించి విజయ్ మనసు చివుకుమంది. పైకి మాత్రం నవ్వుతూ, ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా అమ్మ చేతి వంట తర్వాతనే కదా డాడీ ఏదైనా, నువ్వు వడ్డించమ్మా 5 మినిట్స్లో వచ్చేస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. సరిపోయారు తల్లి కొడుకులు, ఇద్దరే చాదస్తానికి బ్రాండ్ అంబాసిడర్లు. సర్లే త్వరగా వడ్డించు, నాకు ఫ్లైట్ టైం అవుతోంది అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం ఆనందంగా ఆస్వాదిస్తున్న విజయ్కి 2 నిమిషాల్లో భోజనం ముగించి లేచిన ధనుంజయరావు, విజయ్ ఈవినింగ్ ఫ్లైట్లో బాంబే వెళ్తున్నాను, రేపు మనకు గార్మెంట్ సప్లై చేసే మిశ్రా కొడుకు మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, పనిలో పనిగా బిజినెస్ డీల్ కూడా సెటిల్ చేసుకుని 3 డేస్లో వచ్చేస్తాను, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం, అందాక రెస్ట్ తీసుకో అని చెప్పి, వసు నా లగేజ్ తెచ్చి డ్రైవర్కి ఇవ్వు అని భార్యకి పురమాయించి హడావిడిగా వెళ్ళి కారెక్కాడు. కొడుకుతో పాటు వసుంధర భర్తను గేటు వరకు సాగనంపి లోపలికి వచ్చి సోఫాలో చతికిలబడి, ఏంటో నాన్న ఇన్నేళ్ళు వచ్చినా మీ డాడీకి బిజినెస్ లావాదేవీల మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి భార్యా పిల్లల మీద లేవు దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది. డాడీ సంగతి నీకు తెలిసిందే కదమ్మా, వదిలేయ్, ఇలా ఇద్దరం ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది, ఏమైనా విశేషాలుంటే చెప్పవా ప్లీజ్ గారంగా బ్రతిమాలుతూ తల్లి భుజంపై తలవాల్చాడు. వసుంధర కొడుకు తలను ప్రేమగా నిమురుతూ, పెద్ద విశేషాలు ఏం లేవు కానీ అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన అలసట తీరకముందే అమ్మ నాకు ఇలాంటి పనులు చెప్తున్నదేంటా అని నువ్వు అనుకోనంటే నాకు చిన్న సాయం చేసి పెట్టాలి, ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు సీతానగరం వరకు వెళ్ళి రాగలవా, రేపే ఎందుకంటే మీ డాడీ బాంబే నుంచి వచ్చేలోగా నేను అనుకున్నది జరిగిపోవాలిరా తటపటిస్తూ చెప్పింది. విజయ్ చిరుకోపంగా చూస్తూ, ఏంటమ్మా నేనేదో పరాయివాడిని అన్నట్టు ఇంత చిన్న విషయానికి అంతగా బ్రతిమాలుతున్నావు, తప్పకుండా వెళ్తాను, కానీ నాదో చిన్న డౌటు, డాడీ పర్మిషన్ లేకుండా నువ్వు ఊపిరి కూడా పీల్చవని నాకు బాగా తెలుసు, అలాంటిది ఆయనకు తెలియకుండా దాచిపెట్టేటంత సీక్రెట్ ఏంటి నాకు అర్థం కావడం లేదు, అక్కడ నీకెవరైనా కావలసిన వాళ్ళు ఆయనకు గిట్టని వాళ్ళు ఉన్నారా అనుమానంగా అడిగాడు. చచ్చా అదేం లేదు, కానీ నా ఫ్రెండ్ విమల అక్కడ ఉందని ఈ మధ్యనే మన కొత్త డ్రైవర్ సుబ్బరాజు మాటల్లో తెలిసింది,
అతనిది ఆ ఊరేనట. భర్త చనిపోవడంతో తనకు ఇల్లు గడవడం కష్టమై నానా అవస్థలు పడుతున్నదని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మేమిద్దరం వినుకొండ నిర్మలా కాన్వెంట్లో 10th దాకా కలిసే చదువుకున్నాం. ఒకే కంచం ఒకే మంచం అన్నంత ప్రాణంగా మెలిగేవాళ్ళం. చిన్నప్పుడు అది లేడి పిల్లల ఎంత చలాకీగా ఉండేదో. ఒకసారి నేను స్కూల్ బస్ కింద పడబోతే నా ప్రాణాలు కాపాడి తన ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకొని 10 రోజులు హాస్పిటల్లో ఉంది. ఆ స్థితిలో కూడా నాకు ప్రమాదం తప్పినందుకు ఎంత సంతోషపడిందో తెలుసా? పాపం 10th క్లాస్ పూర్తవగానే వాళ్ళ నాన్న చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా వినకుండా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. కానీ చాలా రోజుల వరకు అది పక్కన లేని లోటుగానే ఉండిపోయింది. నా పెళ్ళయ్యే వరకు ఉత్తరాల ద్వారా మా స్నేహం కొనసాగుతూనే ఉండేది. తర్వాత నువ్వు పుట్టిన వేళ విశేషం. మీ డాడీ నీ పేరుతో పెట్టిన చిన్న వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అయింది. క్రమంగా ఐశ్వర్యంతో పాటు ఆయనలో అహంకారం, గర్వం కూడా పెరిగాయనే చెప్పాలి. ఒకసారి మిమ్మల్ని గురించి చెబితే స్నేహమైన శత్రుత్వమైన మన స్థాయికి తగ్గట్టు ఉండాలి. నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ ఓ సంచికట్టు వైద్యుడి భార్యతో సంవత్సరాల తరబడి స్నేహం చేస్తున్నావు అని ఎగతాళిగా మాట్లాడారు. దాంతో నాకు ఉక్రోషం వచ్చి కొంతకాలం ఉత్తరాలు రాయడమే మానేశాను. తర్వాత కోపం తగ్గి మళ్ళీ రాసినా ఎందుకో జవాబు రాలేదు. నీకు 10 ఏళ్ల వయసులో అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దూరపు బంధువు ద్వారా తెలిసింది విమలకి పెళ్ళై ఇంతకాలమైనా కడుపు పండలేదని, ఇక పుడతారన్న ఆశ వదులుకొని తోడికోడలు పురిట్లో చనిపోతే ఆ వసుబిడ్డను ఒళ్ళోకి తీసుకొని సాగుతోందని. అంతే, అంతకు మించి తన వివరాలేమీ తెలియవు. ఇదిగో మళ్ళీ ఇంతకాలానికి 4వ పడిలో 2 పిల్లలు పుట్టారని, ఇప్పుడు కంటి చూపు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడుతుంటే ఆ పెంచుకున్న పిల్లే వాళ్లకు ఆసరాగా నిలబడి ట్యూషన్స్ చెప్పి సంసారాన్ని నెట్టుకొస్తున్నదని చెప్పాడు. ఇంత కష్టంలో ఉన్న దానికి తోచిన సాయం చేయలేకపోతే ఇంకా స్నేహానికి విలువే ఉంటుందనిపిస్తోంది. కానీ ఏం చేయాలో అర్థం కాక నెల రోజులుగా నాలో నేనే మదనపడుతున్నాను. మీ నాన్న నాకు 7 వారాల నగలు కొనిచ్చారు, కానీ నేను కోరుకునే స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు. అలా అని చెడ్డవాళ్ళేం కాదు. అందుకే చాలా విషయాల్లో రాజీపడి బ్రతికేస్తున్నాను. అందుకే ఆయనకు విమల పరిస్థితి చెప్పాలనిపించలేదు. సమయానికి దేవుళ్ళ వచ్చావు. నువ్వే ఏదో ఒకటి చేసి దాని కష్టాలు గట్టెక్కించాలిరా, అప్పుడే నాకు నిశ్చింత అంటూ కన్నీటి పర్యంతమైంది. తల్లి కళ్ళలో చిన్ననాటి స్నేహితురాలి పట్ల తొణికిసలాడుతున్న అభిమానాన్ని, ఆమెకు సాయం చేయాలన్న తపన గ్రహించి విజయ్ అనునయంగా ఆమె భుజం తట్టి, అలాగేనమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను రేపే విజయవాడ వెళ్ళి ఆంటీకి ఇంటి ఖర్చులకు కొంత అమౌంట్ ఇచ్చి పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకుంటాను. దాన్ని బట్టి స్కూల్ ఫీజులు అవి ఆన్లైన్లో పే చేసేద్దాం, ఓకేనా అంటూ భరోసా ఇచ్చాడు. అమ్మకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చిటికలో సాల్వ్ చేస్తానని మాటిచ్చిన విజయ్ ఆ ఇంట్లో పచ్చి వెల్లకాయల మిగులుబడని ఓ అందాల రాక్షసి తన ప్రయత్నానికి అడ్డు తగులుతుందని అస్సలు ఊహించలేదు. ఇంతకీ ఎవరా రాక్షసి, ఏంటా కథ? త్వరలోనే రాబోయే తరువాయి భాగంలో చూడండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.